నెల్లూరు జిల్లా కందుకూరు పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో 25వ విడత 39 మందికి 26.73 లక్షల రూపాయల చెక్కులను లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ల కృషి ఫలితంగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం సమకూరుతుందని అన్నారు. నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్యం, ఆర్థిక భరోసా కల్పించడంలో ప్రతి పేదవాడి ఆరోగ్యానికి భరోసాగా కూటమి ప్రభుత్వం ఉంటుందని, ఈ సహాయం లబ్ధిదారులకు మరింత ధైర్యాన్ని ఇస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ టీడీపీ అధ్యక్షులు దామ మల్లేశ్వరరావు, నాయకులు పిడికిలి వెంకటేశ్వర్లు, బుస్సారెడ్డి కృష్ణారెడ్డి మరియు లబ్ధిదారులు పాల్గొన్నారు. బొందు వెంకటేష్, షేక్ మసీనా 30,786, పోతరాజుపాలెం వైద్యపరంగా సపోర్టుండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈ 18 నెలల కాలంలో వేలాది మందికి సీఎంఆర్ఎఫ్ చిక్కుల ద్వారా సహాయ సహకారాలు అందించడం మనందరం కూడా చూస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు 25వ విడతగా 39 మందికి 26,73,000 రూపాయలు చెక్కులు ఈరోజు ఇవ్వడం కూడా జరిగింది. మీరు అందరూ కూడా చూశారు. ఈ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమమే ధ్యేయంగా, అలాగే అభివృద్ధి ధ్యేయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే యువ నాయకుడు లోకేష్ బాబు గారు మొన్న మీరందరూ కూడా చూశారు. సిఐఏ సదస్సు వైజాగ్లో ఈ రాష్ట్రంలో లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి పారిశ్రామికవేత్తలు క్యూ కడతా ఉన్నారంటే, ఎంతో ప్రసిద్ధి చెందిన గూగుల్ సంస్థ, ఎక్కడో యుఎస్లో ఉండే పెద్ద భారీ సంస్థ ఈరోజు మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతా ఉందంటే, ఈ రాష్ట్రంలో వాళ్ళకు కల్పిస్తున్న వసతులు, వాళ్ళకి ఇక్కడున్న గవర్నమెంట్ మీద నమ్మకం అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అలాగే ఆ రోజు ఎలక్షన్లో ఏవైతే కమిట్మెంట్ చేశామో, ఎలక్షన్ ప్రచారాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రామిస్ చేశాడో దానిలో భాగంగా రేపు మళ్ళా 2వ విడత కూడా రైతులకి అన్నదాత సుఖీభవ 2వ విడత 7,000 రూపాయలు కూడా రేపు రిలీజ్ చేయబోతా ఉన్నారు. ముఖ్యమంత్రి గారు కడపలో దాన్ని ప్రారంభం చేయడానికి ఇక్కడ కూడా వెళ్తా ఉన్నాడు. అలాగే మనం కూడా కందుకూరులో సికేఆర్ఐలో ఈ కార్యక్రమాన్ని కూడా రేపు సాయంత్రం మధ్యాహ్నం తర్వాత ఈ కార్యక్రమాన్ని కూడా చేపట్టడం కూడా జరుగుతూ ఉంది. ఎందుకు చెబుతున్నామంటే, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చి 16 నెలల్లో ఈ రాష్ట్రంలో ఉన్న ఆర్థిక పరిస్థితులన్నీ కూడా దృష్టిలో పెట్టుకొని ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఒక ఎక్స్పీరియన్స్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకి సంక్షేమంతో పాటు అభివృద్ధితో పాటు అభివృద్ధి ఫలాలు ఏ విధంగా మనం ముందుకు తీసుకొని వస్తూ ఉండడం మనందరం కూడా చూసాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి మనందరం కూడా సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1,500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3,000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.